మలేరియా వ్యతిరేక మాసోత్సవ సందర్భంగా మామూలుగా మలేరియా వ్యాప్తి మరియు దానిని నివారించడానికి, అదేవిధంగా మలేరియా వల్ల జరిగేటువంటి అనర్థాలు అయితేనేమి, లేదా మలేరియా దోమ కుట్టడం వల్ల వచ్చేటువంటి ఆ నివారణ కోసం అనేటువంటిది ఏ విధంగా చేయాలి, మలేరియా కుట్టకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే నినాదాలతో ర్యాలీ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ అనేటువంటిది ఈ మంత్ అంతా కూడా ప్రతి సచివాలయం నందు కూడా ప్రతి వారం అనేటువంటిది కంపల్సరిగా మలేరియా పైన అవగాహన సదస్సును నిర్వహించాలని కోరడం అనేది, అదేవిధంగా దోమ అనేటువంటిది పుట్టకుండా ఉండడానికి కోసం అనేటువంటిది దోమ ముందు దోమ ఉత్పత్తిని అనేటువంటి అరికట్టడానికి కోసం అనేటువంటిది ప్రతి శుక్రవారం అనేటువంటిది డ్రైడేగా పాటిస్తూ దోమ ఉత్పత్తిని అనేటువంటిది తగ్గించవచ్చు. అదేవిధంగా దోమ కుట్టకుండా దోమతెరల వాడకం అనేటువంటిది కూడా చేయాలనేటువంటిది ప్రజలకు పూర్తిగా అవగాహన ఇస్తూ దోమతెరలు వాడడం వల్ల దోమకాటు నుండి కాపాడుకోవచ్చు. దోమకాట అనేటువంటిది పాము కాటు కంటే ప్రమాదమైనటువంటిది అనేటువంటి నినాదాలు అనేటువంటిది జనాలకి తీసుకోబోతూ ఈ మలేరియా వల్ల వచ్చేటువంటి అనర్థాలను కూడా తెలియజేస్తూ ఆ వాదిన బారి పడి మన మండలంలో మలేరియా కేసులు అనేటువంటిది నమోదు కాకుండా ఉండి అదేవిధంగా మలేరియా మరణాలు అనేటువంటి సంబంధించకుండా ఉండడానికి తగినటువంటి జాగ్రత్తలు అనేటువంటిది తెలియజేస్తూ ప్రజలకు ఈ మలేరియా మాసోత్సవ సందర్భంగా ప్రతిరోజు ఏదో ఒక ఊరిలో ఏదో ఒక విధమైనటువంటి అవగాహన కార్యక్రమం అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. చాగలమరి పిఎస్సి నందు ఆశాసు, ఏఎన్ఎంస్, ఎంఎల్హెచ్పీస్, సూపర్వైజర్స్, డాక్టర్స్ అందరం కలిసి మీటింగ్లో పాల్గొనడమైంది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఆశా డే ప్రోగ్రాంలో భాగంగా ఒక అజెండా అనేది ఉంటుంది. ఆ అజెండాలో భాగంగా ప్రివెన్షన్ ఆఫ్ డయేరియా అంటే అతిసార వ్యాధిని ఏ విధంగా మనము నిరోధించగలము అనే అంశం పైన ఆశాలతో మాట్లాడడం జరిగింది. అసలు డయేరియా అంటే వాంతులు విరేచనాలు అన్నమాట. అసలు వాంతులు విరేచనాలు అనేది ముఖ్యంగా 0 to 5 years పిల్లలు కానీ, ఒకవేళ పెద్దవారిలో కానీ వచ్చినప్పుడు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనము వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఫర్దర్ ఎట్లా వాళ్ళను ఎక్కడికి తీసుకుపోవాలా అనే అంశాలను ఎక్కువగా మనకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు ఈ సీజనల్ డిసీజెస్ అంటారన్నమాట. అంటే కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ముఖ్యంగా ఏంటంటే డయేరియా, టైఫాయిడ్, ఇవి జాండీసు, ఈ అతిసారం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటి గురించి వాటి నివారణ చర్యలు ఏ విధంగా చేయాలనేది ముఖ్యంగా మీటింగ్లో అవగాహన కల్పించడమైనది. అలాగే ఈ నెల జూన్ నెల 18వ తారీఖు నుండి జూలై 17వ తారీఖు వరకు IDCF అనే ప్రోగ్రాం ఉంటుంది మెడికల్ అండ్ డిపార్ట్మెంట్లో. IDCF అంటే ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫార్ట్నైట్ అనమాట. అంటే అది ఏదంటే దాని ముఖ్య ఉద్దేశము పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డల అందరూ ఎవరైతే అతిసార వ్యాధితో బాధపడతారో ఆ టైంలో మనము ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా, ముఖ్యంగా ఏదంటే ఓఆర్ఎస్ ఇవ్వాలి, జింక్ ట్యాబ్లెట్లు ఇవ్వాలి, అలాగే పరిశుభ్రతలు పాటించాలి. అంటే త్రాగునీరు, శుభ్రమైన త్రాగునీరు ఉండాలి. అలాగే కలుషిత ఆహారం తినకుండా పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలా, వ్యక్తిగత శుభ్రతలు పాటించాలా, బయట మల విసర్జన చేయకూడదు, కలుషితమైన ఆహారాన్ని తినకూడదు, కలుషితమైన నీరు త్రాగకూడదు. ఇలాంటి వాటి గురించి విపులంగా చెప్పడం జరిగింది. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఏంటంటే వర్షం పడినప్పుడు వాటర్ పైపులు లీకేజ్ అవుతుంటాయి. వాటిలో మనము అటువంటి కలుషిత నీరు తాగడం వలన ఎక్కువగా డయేరియాకు గురి కావడం జరుగుతుంది. అలాగే వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏంటంటే మన శరీరంలో ఉన్న నీరంతా బయటకు పోయినప్పుడు ఎక్కువగా మరణాలు సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క అంటే విరేచనాలు అవుతున్నప్పుడు బిడ్డను ఏ విధంగా మనము రికవరీ చేయాలి, ముఖ్యంగా మొట్టమొదటి ప్రాధాన్యత ఏదంటే ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ను ఏ విధంగా కలుపుకోవాలా, 1 లీటర్ నీటిలో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపిన తర్వాత దాన్ని బాగా డైల్యూట్ చేసి ఒక 24 hours వరకు మనము హాఫ్ అన్ అవర్కి ఒకసారి బిడ్డకు కానీ తాపిస్తూ ఉంటే కనుక శరీరంలో నుంచి బయటికి పోయిన నీరు తిరిగి యథాస్థితికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా కలుపుకోవాలా అనే ఒక డెమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపించడం జరిగింది. కొలాప్స్ అంటే సురహ కోల్పోకుండా వెంటనే మనము డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి తగు విధమైనటువంటి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా సూచించడం అయినది.
అలాగే ముఖ్యంగా ఇంకొక విషయంలో మాతా శిశు సంరక్షణ సేవల్లో భాగంగా కిల్కారి సర్వీస్ మొబైల్ అకాడమీ అంటారనమాట. కిల్కారి సర్వీసెస్ అంటే గర్భవతులు, బాలింతలు వారికి ఒక నంబర్ ద్వారా కాల్స్ వస్తాయన్నమాట. అంటే గర్భవతి కాలంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఆహార రూపంలో కానీ, చెకప్స్ రూపంలో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, గర్భవతి కానీ వినడం వల్ల వాళ్ళకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. ఆ గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ గురించి కూడా ఆ మొబైల్ ద్వారా వినడం వలన వాళ్ళు తగు యొక్క సూచనలు, సలహాలు పాటించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి వీలవుతుంది. అలాగే బాలింతలు కూడా ఒక బిడ్డ వయసు వచ్చేంత వరకు ఆ కిల్కారి మొబైల్ అకాడమీ సేవలు ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళల్లో కూడా ఒక ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతుందని కూడా వివరించడం జరిగింది. తాత్కాలిక కుటుంబ నిరోధక పద్ధతుల గురించి కూడా అది ఐయుడి అంటామన్నమాట. అంటే గర్భసంచిలో స్త్రీలకు పెట్టే ఒక ఐయుడి అంటే ఇంట్రాయూట్రిన్ డివైస్ అంటాము. వాటి గురించి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఏదంటే మన చాగల్మరి హాస్పిటల్లో 24 అవర్స్ హాస్పిటల్ అనమాట. 24 గంటల సేవలు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో భాగంగా ముఖ్యంగా ఏదంటే కాన్పులు ఎవరైతే నార్మల్గా అంటే సాధారణ ప్రసవానికి ఎవరైతే అర్హులో వాళ్ళను తప్పకుండా ఇక్కడ పిహెచ్సికి తీసుకొని వస్తే ఇక్కడ డెలివరీస్ చేయడం అనేది జరుగుతుంది. హై రిస్క్ ఏదైనా వాళ్ళకు కష్టతరమైన గర్భవతులు ఎవరన్నా ఉంటే కనుక ఫర్దర్ వాళ్ళను వేరే హాస్పిటల్స్ అంటే మన దగ్గరలో ఉన్న ఆళ్ళగడ్డ సిహెచ్సి కానీ డిస్టిక్ హాస్పిటల్స్ కానీ మనం అక్కడికి పంపడం జరుగుతుంది. సాధారణ ప్రసవాలు అయితే ఖచ్చితంగా ఇక్కడే చేస్తామని ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశలు తీసుకొని రావాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా అంటే బయట ఆహార పదార్థాలు ఎక్కువ తినకుండా, కలుషితమైన నీరు త్రాగకుండా వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించాలని అవన్నిటి గురించి కూడా విపులంగా ఆశాలకు అందరికీ తెలియడం జరిగింది. గత మాసం నుండి ఆగస్టు మాసం వరకు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనమాట. ఆ ప్రోగ్రాం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఏదంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఎత్తుకు తగిన బరువు ఎవరైతే తక్కువ అంటే బిఎంఐ అనమాట 18 కంటే తక్కువ ఉన్న వాళ్లకు, స్మోకర్స్, టొబాకో కేసెస్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. అంటే ఈ పెద్దవారిలో కూడా క్షయవ్యాధి అనేది రాకుండా ఉండేదానికి ముఖ్యంగా ఏదంటే ఒకవేళ ఒక వ్యక్తికి టీబీ వస్తే కనుక అనేక మంది సొసైటీలో అతను ఆ అంటువ్యాధి ద్వారా ఇతరులకు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్షయవ్యాధిని నిర్మూలించడం కోసము ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కూడా చిన్నపిల్లల వాళ్ళు కాకుండా పెద్దవాళ్ళలో కూడా బీసీజీ వ్యాక్సినేషన్ అనమాట. అంటే క్షయవ్యాధి అనేది రాకుండా నిరోధించడానికి ఒక టీకా వేస్తున్నాము. ప్రజలందరూ కూడా చాలా అపోహలతో ఉంటున్నారు. కొంతమంది అయితే స్వచ్ఛందంగా వచ్చి వేయించుకుంటున్నారు. కాబట్టి మనకు ఫర్దర్ ఈ టీకా ఎందుకు వచ్చింది, ఇంతవరకు మనకు ఇలాంటి టీకా అనేది పెద్దవాళ్ళలో లేదు, కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది ఏమి అపోహలు పెట్టుకోకుండా ఖచ్చితంగా చిన్న సూది అనమాట, ఇది ఏం పెద్ద మందు కూడా కాదు, చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్ వేసుకుంటే కనుక వాళ్ళు టీబీని ఒకవేళ ఎవరైనా మన చుట్టుపక్కల కానీ సొసైటీలో ఉన్న ఆ టీబీ అనేది మనకు రాకుండా ఉండేదానికి మనకు అది ఇమ్యూనిటీ లెవెల్ అనేది పెరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిపైన ఉన్న అపోహలను తొలగించి ప్రజలందరూ ఈ యొక్క అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ను అందరూ సేవలను ఉపయోగించుకోవాలని కోరడమైనది.